తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 10వ తారీఖు 3వ నెల 2026కు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మీకు తెలియడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో అర్హత సాధించినటువంటి రైతులకు దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిందిగానైతే ఉంది. ఇక ఒకేసారి ఇక్కడ 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటిగా తెలపడం అయితే జరిగింది. ఇక్కడ 9,500 కోట్ల రూపాయలు 2 సీజన్లకు సరిపోతాయా లేదా అన్నదానిపై ఇక్కడ మళ్ళానైతే రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధులు 70 లక్షల మంది రైతుల కోసం 1,40 లక్షల ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులని మరలనైతే పంపిణీ చేసేందుకు ఇక్కడ కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట. ఇక మనకి దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ 10వ తారీఖు నాడు అంటే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. నిజంగా మన తెలంగాణలో రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేయనున్నారా, లేదంటే అందరి వీడియోలలో చెప్పినట్లుగా ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయా, లేదా అసలు ఎప్పుడు రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేసేందుకు 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు కొన్ని సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈసారి జమ చేసేటువంటి రైతు భరోసా డబ్బులు కొంచెం లేటుగానైతే మరలనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా ఈసారి కూడా రైతు భరోసా డబ్బులను మరలనైతే లేట్ అనేది చేయడం అయితే జరిగిందంట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈ రైతు భరోసా డబ్బులు అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతులకు దాదాపు మనకి రాబోతున్నటువంటి ఏదైతే ఏప్రిల్ నెల ఉందో ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి, లేదంటే ఏదైతే తర్వాత ఏప్రిల్ నెల చివరి వారం నుంచి తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారాన్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనకి తెలంగాణలో ఎటువంటి రైతు భరోసా డబ్బులు ఎటువంటి రైతుల ఖాతాల్లో రిలీజ్ అయితే కావడం లేదు. సో చాలామంది రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు, డబ్బులు పడుతున్నాయా లేదా అని. సో ఇప్పటికైతే ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అఫీషియల్గానైతే రిలీజ్ చేసినట్లు సమాచారం అయితే మనకైతే ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో ఇక దాదాపు మనకి ఈ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.